ప్రైజ్ ది లార్డ్. ఉదయకాలపు ఆరాధనకు వచ్చిన ప్రతి వారికి యేసయ్య నామములో శుభములండి. ఈ దినమున ప్రభు నన్ను మరి యొక్క నూతన వారంలో ప్రవేశపెట్టి తన సన్నిధిలో కూర్చుని పెట్టుకున్న విధానాన్ని బట్టి ప్రభుకు వందనాలు చెల్లించుకున్నాం. ఈ దినం ప్రభు చేత మనకి ఇవ్వబడిన వాక్యం ఏంటంటే కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనము. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రభు సన్నిధిలో నివాసము చేయుట, మనము బ్రతుకు దినాలన్నీ కూడా కృపయు క్షేమమును మన వెంట రావాలి అని అన్న దాని వాక్యాన్ని బట్టి మనం ప్రభు సన్నిధిలో మాట్లాడుకుందాం. మనకు ప్రభు సన్నిధిలో మనం ఉండాలంటే మన బ్రతుకు దినాలన్నీ కూడా కృపయు క్షేమము మన వెంట రావాలి అని అంటే మనం ఏం చేయాలి? చిరకాలము యెహోవా మందిరంలో నివసించగలిగినటువంటి యోగ్యతను మనం సంపాదించుకోవాలంటే ప్రభు మనకు కాపరి అయి ఉండాలి. అలా ఉండాలంటే మొట్టమొదటిలో ఏముందండి? యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు. అంటే ఆయన మనకు కాపరి అయినప్పుడు మనకు ఏమి కూడా కొదువ అనేది మనకు కనపడదు మన జీవితాల్లో. మనం ప్రభు యొక్క కృపను బట్టి, ప్రభు యొక్క ఆయన దయా సంకల్పాలను బట్టి మన జీవితం అంతా కూడా కృపాక్షేమాలతో నిండి ఉంటుంది. అదే కాకుండా ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో మనము చిరకాలము నివాసం చేసే స్థితి వస్తుంది. పరలోకంలో చిరకాలము ఉండేటువంటి జీవితం అది. అటువంటి జీవితం మనకు రావాలంటే ఈ లోకంలో మనకి ఎంతని టెంపరీ జీవితం. ఈ లోకంలో ఉన్నది మనకు కొద్ది కాలమే ఉంటుంది. నరుల కాలము ఒక పరిమితి ఉన్నది దానికి. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు, కానీ పరలోకంలో ఉన్న జీవితానికి ఒక పరిమితి లేదు, దానికి చిరకాలం ఉంటుందంట. దానికి ఎండింగ్ అనేది అసలు ఎక్కడా లేదనమాట. అటువంటి జీవితంలోకి మనం వెళ్ళాలనుకున్నప్పుడు ఈ యొక్క చిన్న తృణమాత్రపు ఒక చిన్న వాటి కోసం మనము పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క భాగ్యాన్ని, ఆ నిత్య జీవాన్ని మనము పోగొట్టుకోకూడదు అనమాట. అలా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ప్రభు మనకు కాపరి అయి ఉండాలి. కాపరి అయిన వారు ఎలా నడిపిస్తే ఆ విధంగా నడుచుకోవాలి, ఆయన మార్గాల్లో నడుచుకోవాలి, ఆయన చెప్పినట్లుగా చేయాలి. ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని మన హృదయం మందు భద్రంగా చేసుకోవాలి. దాన్ని నెమరు వేసుకుంటూ దాన్ని వాక్యాన్ని ఆశ్రయంగా మనం నడుచుకోవాలి. అంటే ప్రభు ఏదన్నా ఇదిగో ఈ మార్గంలో వెళ్ళండి అన్నప్పుడు మనం అందరం విధేయత కలిపి ఆ మార్గంలో వెళ్ళినట్లయితే మనము సురక్షితంగా ఉంటాము. కృపను క్షేమము కూడా మన వెంట వచ్చేస్తుందంట. ఆయన కృప ఉంటుంది మనకి. అదే సమయంలో మనకు క్షేమకరమైన స్థితి ఉంటుందన్నమాట. ఆయన నామాన్ని బట్టి 3వ వచనంలో ఉంటుందండి. 23వ అధ్యాయము 3వ వచనంలో ఆయన నామమును బట్టి నీతి మార్గములలో మనలను నడిపిస్తాడట. ఆయన నడిపించే మార్గము ఎప్పుడు కూడా నీతి మార్గమై ఉంటుందన్నమాట. నీతి మార్గంలో మనం నడవాలంటే ప్రభు యొక్క ఆలోచన చేత మనం నడవాలా. అలా నడిచినట్లయితే ప్రభు ఏం చేస్తాడట? మహిమలో మనలను చేర్చుకుంటాడంట. మనము ఏ విధమైనటువంటి మహిమను పోగొట్టుకున్నామో ఆదిలో ఆ మహిమను మనకు ఇస్తాడంట. కీర్తనలో 73:24 ఉంటుంది, నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తర్వాత మహిమలో నన్ను చేర్చుకుంటావు అంటున్నాడు ప్రభు. అంటే మనము ప్రభువుని కాపరిగా పెట్టుకుని ఆయన ఆలోచన చేత మనం నడిపింపబడినట్లయితే మనకు నీతి అనేటువంటి మార్గంలో మనల్ని నడిపిస్తాడు ప్రభు. నీతి మార్గం ఒక పాట ఉంటుంది, నీతి మార్గము నిల్పును నన్ను, నీతి లేని నాకు తనసు నీతి దయచేయన్, స్వానీతి నింద్రుంచు. ప్రభు యొక్క నీతి మార్గాల్లో మన స్వనీతి అనేది ఎక్కడా కూడా పనిచేయటం లేదు. మన స్వనీతిని ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు మనకు నీతి ప్రభు ఆరోపిస్తారట. మనకు ప్రభు చేత ఆలోచన చేత మనం నడిపింపబడినప్పుడు శిష్యులైన వారు దోణి తీసుకుని వల వేయటానికి సముద్రమంలో వెళ్ళి
రాత్రంతా కూడా శ్రమ పడ్డారట. కానీ వారి సొంత ఆలోచన చేత వెళ్ళారు. కానీ ప్రభు ఉదయం వారికి కనపడి పిల్లలారా ఇదిగో కుడి పక్కన దోణి వేయండి వల వేయండి అన్నప్పుడు మరి వేసినప్పుడు ఆ రాత్రంతా పడిన కష్టంలో ఏమీ దొరకని వారికి విస్తారమైన చేపలు పడినాయి అంట. అంటే మరి ప్రభు చెప్పిన మాటను మనం వినటం బట్టి ఆయన యొక్క ఆలోచన చేత నడిపింపబడటాన్ని బట్టి వారికి విస్తారమైనటువంటి అధికమైనటువంటి దీవెన కలిగింది. కాబట్టి మనము కూడా ప్రభు మనకు వాక్యం ద్వారా మనతో ప్రతిదినము మాట్లాడుతున్నప్పుడు ఆయన యొక్క వాక్యానికి విధేయత చూపి మనము ముందుకు వెళ్ళినట్లయితే ఆయన మనకు నిత్య జీవం ఇస్తాడు. అధికమైనటువంటి బౌంటీ అంటే మనకు అధికమైనటువంటి దీవెనలతో మనలను నింపేటువంటి మన ప్రభు మనకున్నారనమాట. మరి ఆయన మార్గాల్లో మనం నడవాలా, ప్రతి విషయంలోనూ ఆయనకు విధేయత చూపాలా, ఆయన చెప్పింది చెప్పినట్లు చేయగలగాల. అలా చేసినప్పుడే మనము నీతి మార్గంలో మనము ఉన్నట్లయితే మనకు దేవుడు అది మనకి అనుగ్రహిస్తాడనమాట. అలాగే కీర్తనలు 16:11 చూసినట్లయితే జీవ మార్గమును నీవు నాకు తెలియచేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అంటారు. అంటే మరి ఆయన యొక్క మార్గాల్లో మనం ఉన్నట్లయితే ఆయన మనకు జీవ మార్గాన్ని కూడా చూపిస్తారన్నమాట. నీతి మార్గంలో నిలబెట్టమే కాకుండా మనకు జీవ మార్గాన్ని చూపిస్తానంటున్నారు మన ప్రభు. మరి కనుక ఆ జీవ మార్గం మనకు తెలియాలి అంటే మన జీవంతో సజీవ లెక్కలో ప్రభు సన్నిధిలో మనం కనపడాలి అంటే మనకు ఏం చేయాలండి? మనము ప్రభువుని మనకు కాపరిగా ఎంచుకోవాలి. ఆయన చెప్పిన మాటలను మనము వినాలా, ఆయన ఆలోచన చేత మనము నడిపింపబడాలా. ఆ విధంగా చేసినప్పుడే మనము జీవ మార్గాన్ని మనం పొందగలుగుతాము. ఆ జీవ మార్గాన్ని పొందగలటానికి ఇంకోటి ఏంటండి, మరి ఆయన మనల్ని ఏం చేస్తాడంట, ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. అంటే మనము ప్రభు సన్నిధిలో ప్రతి దినము కూడా కనపడాలి. ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి ఆ జీవాన్ని మనం ఎత్తుకోవాలి, ఆ సంపూర్ణ సంతోషమును మనము ఎత్తుకోవాలన్నమాట. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఉన్నప్పుడే మనకు జీవ మార్గంలో ఉన్నప్పుడే ఆయన సన్నిధిలో మనము ఉన్నట్లు అనమాట. జీవ మార్గము ఏ విధంగా వస్తుందంటే ఆయన మాటలు వినటం ద్వారా, ఆయనను మనకు కాపరిగా ఎంచుకోవటం ద్వారా, ఆయనకు మనం విధేయత చూపించడం ద్వారా మనకు ఆ జీవ మార్గం అనేది తెలుస్తుంది. కాబట్టి ఆ జీవ మార్గం అనేది ఏంటి? ఆయన సన్నిధే. ఆయన సన్నిధిలో ప్రతిదినము కనీసము దినమునకు 1 గంట అయినా కూడా మనము ప్రభు సన్నిధిలో కనపడగలిగితే మనము ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క సంతోషాన్ని మనము చూడగలుగుతాం అన్నమాట. మరి ఆ విధంగా చూడాలంటే మనం ఏం చేయాలి? ప్రభుకి మరి సమీపంగా జీవిస్తూ ఉండాలి. మరి దేవుని యొక్క మరి ఆ యొక్క జీవ మార్గంలో ఆయన సంపూర్ణ సంతోషాన్ని మనం కనుక్కోవాలంటే మరి ఆ విధంగా మనం ఖచ్చితంగా మనం నడిపింపబడాలన్నమాట. ఆ విధంగా నడవాలి అంటే మనం ఏం చేయాలి? ఆయనను మనకు రక్షకుడిగా, మన తండ్రిగా మనము ఎంచుకుని మనం ముందుకు సాగాల్సిన వారమే అన్నాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనలను విడిపించను. పాపం అనేటువంటి ఆ యొక్క నియమము నుండి మనల్ని విడిపించాలంటే ఏం చేయాలండి? క్రీస్తు యొక్క జీవమునిచ్చే ఆత్మ ఆ యొక్క నియమాన్ని మనం పాటించాలన్నమాట. ఆ విధంగా మనం ప్రభులో మరి ఆయన యొక్క నియమం ప్రకారం మనం నడుచుకున్నట్లయితే పాపం అనేటువంటి దాని నుండి మనల్ని విడిపిస్తారన్నమాట. ఆ విధంగా నడవాలంటే, పాపంలో నుండి మనం విడిపింపబడాలంటే మనం ఏం చేయాలండి? మరి ప్రభు అయిన యేసుని మనము రక్షకుడిగా అంగీకరించడమే కాకుండా ఆయన సన్నిధిలో ఉండి మన రహస్య పాపాలన్నిటిని కూడా ప్రభు చేత బయలుపరచబడినవన్నీ కూడా మరి ఒప్పుకొని వాటిని విడిచిపెట్టుకుని మరి ప్రభు చేత మనం కడగబడిన వారమే పరిశుద్ధంగా ఉండగలిగేటువంటి స్థితికి మనం వస్తాము. ఆ విధంగా మనము ఆయన సన్నిధిలో మనము ఉండాలి అంటే ప్రభువుని మనకు కాపరిగా ఉంచుకుని ఆయన చెప్పినట్లుగా చేయగలిగినటువంటి స్థితిలో మనము ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మరి అలాగే మనకు ఇంకొక వాక్యం తీసుకుందాము. సామెతల గ్రంథము
4:11 జీవ మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. జీవ మార్గమును మనకు దయచేసే మన తండ్రి యథార్థ మార్గంలో మనల్ని నడుచుకోమంటున్నారు. యథార్థత కలిగినటువంటి హృదయంలో ఉన్నట్లయితే మనకు మరి ఈ యొక్క అంధకార సంబంధమైన ఈ దినాల్లో మరి ఎటువంటి ఏం చేస్తున్నామో కూడా తెలియని మనకు ప్రభు యొక్క వాక్యం అనేటువంటిది మనల్ని యథార్థ మార్గంలో నడిపిస్తుంది. ఎందుకంటే అది ఒక వెలుగు. మనకు ఆ వెలుగు మనకి సరైన మార్గంలో నడవాలి అంటే ఆ యొక్క వెలుగు మనకు మన పాదాలకు దీపముగా, మనకు త్రోవకు వెలుగుగా ఉండాలని ప్రభు ఇక్కడ మనతో బోధిస్తా ఉన్నారు. అటువంటి పరిస్థితిలో మనము వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలండి? మనము ఆయన యొక్క బోధించేటువంటి మరి జ్ఞాన మార్గాన్ని బట్టి నడుచుకుని ఉండాలి. జ్ఞానం అనేది మరి ప్రభువు మాత్రమే మనకు ఇవ్వగలడు. ఎందుకంటే ఆయన జ్ఞానమై ఉన్నాడు. ఈ లోక సంబంధమైన జ్ఞానం కొరకు మనం మాట్లాడలేదు, ఆత్మీయ సంబంధమైన జ్ఞానము. అట్టి జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారండి? ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క మరి బంధకాల నుండి, శోధనల నుండి మనము తప్పించబడేటువంటి స్థితి కొరకు ఎదుర్కొంటారు. ఏది మంచిది, ఏది ఉత్తమమైన మార్గము, ఎక్కడికి వెళ్తే నాకు నిత్యజీవం వస్తుంది, ఏదైతే నాకు సరైనటువంటి మార్గం ఉంటుంది అనేది వారు ఎత్తుక్కుంటారన్నమాట. అట్టి జ్ఞానం కలిగిన వారు ఖచ్చితంగా యథార్థ మార్గాల్లో నడుచుకుంటారు. వారు జ్ఞాన మార్గాన్ని వెతుక్కుంటా ఉంటారన్నమాట. అట్టి జ్ఞానము దేవుని చేత మనకు ఇవ్వబడింది. అది మరి చెప్తున్నాడు, నా కుమారుడా నా మాటలను అంగీకరించు, నువ్వు గనక నా మాటలను అంగీకరిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అంటున్నాడు ప్రభు. అంటే దీర్ఘాయుష్ అంటే నిత్య జీవంలో మనము ఎల్లకాలము జీవించే జీవితము. ఈ మరి చిన్న క్షణికమైన వాటి కొరకు మనము చనిపోయే స్థితిని మనము చూడకూడదు అనమాట. ఈ లోకంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం చావవలసిన వారమే అన్నాం. కానీ దీర్ఘాయు ఎప్పుడు కలుగుతుందండి? ఆత్మీయంగా మన ఆత్మ మరి నిత్యము కూడా మరి జీవించి చేయగలిగిన శక్తి గల తండ్రి యొక్క సన్నిధిలో మనం కూర్చున్నట్లయితే ఆయన మనకు బోధిస్తారు. ఏ విధంగా మనము వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలో, ఏ విధంగా వాక్యాన్ని చదువుకుని దాన్ని హృదయమందు భద్రపరచుకోవాలో, దాని ప్రకారం మనం ఏ విధంగా నడుచుకోవాలో, మరి సమయానికి ప్రభు సన్నిధిలో ఎలా కూర్చోవాలో, ఆయన యందు భయభక్తులు కలిగి ఎలా ఉండాలో, ఇవన్నీ కూడా ప్రభు మనకు నేర్పించి వారే ఉన్నారన్నమాట. అందుకని ప్రభు సన్నిధిలో మనము ప్రతిదినము కూడా కూర్చోవాలి. మరి యెషయా 61:2 చెప్పినట్లుగా లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది అంటున్నాడు. అంటే మనం ఎలా స్థితిలో ఉన్నాము? పడుకునే స్థితిలో, నిద్రపోయే స్థితిలో, మరి మందమైన స్థితిలో మనం ఉన్నట్లయితే మనము లెగవలసిన వారమై ఉన్నాము, మెలకువగలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. మన వస్త్రములు మరి దుష్టుడు అపహరించుకుంటున్నట్లు, మన దిశ మనల్ని ఇతరులు చూడకుండానట్లు మనం మెలకువగలిగి మనం క్షమించండి మన వస్త్రాలని కాపాడుకోగలిగిన వారమై ఉండాల్సిన వారమై ఉన్నాము. కాబట్టి మనము ప్రతిదినము కూడా మనం ప్రభు సన్నిధిలో కనపడటం. ఎందుకంటే మనం అంతా వస్త్రం ఉందా, మనం సరైన వస్త్రంలో ఉన్నామా, రక్షణ వస్త్రాన్ని కాపాడుకుంటున్నామా, ఆ వస్త్రంలో మనకి ప్రభు ఏ విధంగా మనలను నడిపిస్తున్నారు, మనకు ప్రభువుకి మరి ఇష్టమైన రీతిలో. మరి ఎస్తేరు ఉందంట, ఎస్తేరు మరి హేగే వశమునకు తను తాను అప్పగించుకుందంట. అలాగే మనము పరిశుద్ధాత్మని యొక్క మరి వశమునకు మనము అప్పగించుకోవాల్సిన వారమై ఉన్నాము. నిన్నటి దినమున మనకి పెంతెకొస్తు దినమని పండగ అని మనం చేసుకున్నాం కదండి. మరి అన్ని చర్చెస్ లోనూ చెప్తారు, అంటే దేవుడు మరి ఆకాశంలోకి వెళ్ళిపోయిన తర్వాత మరి 50 దినాల తర్వాత వారు మరి మేడగదిలో వారందరూ ప్రభు యొక్క దయ కొరకు కనిపెడుచు ఉన్నప్పుడు మరి పరిశుద్ధాత్మ వారందరి మీదకి వాలిందంట. మరి అటువంటి ఆత్మను మనం పొందాలి అంటే మనము ఖచ్చితంగా మనము ప్రభు యొక్క సన్నిధిలో మనం కనపడాలా. వారందరూ ప్రభు సన్నిధిలో ఎందుకు కనిపెట్టుకుని ఉన్నారండి? అప్పటి వరకు పెరిగిగా ఉన్న వారిలో ఎందుకు అంత ధైర్యం వచ్చింది? ప్రభు వాక్యాన్ని ధైర్యంగా బోధించగలిగారు అంటే మరి వారి యొక్క స్థితి ఎక్కడుందండి? ప్రభు సన్నిధిలో వారు కనిపెట్టుకుని ఉండటాన్ని బట్టి అని మనం తెలుసుకోవచ్చు. వారు మరి మెలకువగలిగి మరి ప్రభు కొరకు కనిపెట్టుకుని మరి ఎదురు చూస్తున్న స్థితిలో మరి ఆ పెండ్లి కుమార్తె వరుసలో ఉన్నారన్నమాట వాళ్ళు.
మరి బుద్ధిగల కనికల వరుసలో వారు ఉన్నారు, అందుచేత వారు పరిశుద్ధాత్మను పొందుకోగలిగారు. మరి మనము ఇప్పుడు మనము ఆ విధంగా మనం మెలకువగలిగి ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టుకున్నట్లయితే మరి ఏ నిమిషంలో ప్రభు వస్తున్నప్పటికీ మనం మెలకువగలిగి ఆయనతో పాటు మరి కొనుకోబడే దినాలు మనకు వస్తున్నాయి. కాబట్టి అట్టి ధన్యతలకు దేవుడు మనల్ని నడిపించాలని మనం కోరుకోవాలా. ఏ పరిస్థితులను మనం తప్పిపోవాలని మనం కోరుకోకూడదు. ప్రతి విషయంలోనూ ప్రభు కొరకు మరి ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభు రూపంలోకి మనం మారాలి అంటే ప్రభు మనకి కాపరి అయి ఉండాలి మొదటిగా. తర్వాత ఆయన చెప్పినట్లుగా మరి చేయగలగాల. ఆయన నడిపించిన మార్గాల్లో మనం నడిపిస్తూ ఉన్నప్పుడు యథార్థతను కలిగి, జీవము కలిగి, మరి మనము నీతిని కలిగి, మనము ప్రతి విషయంలోనూ ప్రభువును పోలి నడుచుకునేటువంటి ప్రభు రూపంలోకి మారేటువంటి ఆ ధన్యతలోకి మనం రావాలంటే అనుదినము మనము ప్రభు సన్నిధిలో 1 గంట అయినా మరి మనం కనిపెట్టుకుని మరి ప్రభు సన్నిధిలో కూర్చుని ప్రభు మనతో ఏం చెప్తారో దానిని వినగలుగుటకు మన మనసును దృఢపరచుకోవాలా. ఇప్పుడు మోషే గారు ఉన్నారండి, కొండ మీదకి ఎక్కారు. కొండ మీద అయితే పర్వతానుభవం ఆయనకుంది, కొండ అనుభవం ఉంది ఆయనకి. ఆ కొండ మీదకి ఎక్కిన తర్వాత ప్రభు ఆయనతో ఏమి చెప్తున్నారో అది వినగలిగేటువంటి స్థితిలోకి ఉండబట్టి ఆయన అక్కడ మరి ఆ విధమైనటువంటి మరి దేవుని దగ్గర నుండి ఆలోచన చేత నడిపింపబడినటువంటి స్థితిని మరి అంత జనాంగాన్ని నడిపించగలిగినటువంటి జ్ఞానాన్ని మరి ఆయన పొందగలిగారు అంటే ప్రభు సన్నిధిలో మరి ఆయన కూర్చున్న విధానాన్ని బట్టి. ఆయన 40 దినాలు రాత్రులు కనిపెట్టుకున్నారట అండి. మనము దినానికి 1 గంట మాత్రమే ప్రభు అడుగుతున్నారు. ప్రభు సన్నిధిలో మనము 1 గంట ఉండగలుగుతున్నామా? ప్రభు సన్నిధిలో మనము 1 గంట ఉండి మనము ప్రతి విధమైనటువంటి లోక సంబంధమైన వాటి నుండి దూరముగా ఉంటూ మరి ప్రభు కొరకు కనిపెట్టుకుంటూ ప్రభు మీద మన దృష్టిని నిలుపుకుని మనం ఉన్నట్లయితే దానిలో ఉన్నటువంటి అనేకమైన మేలులు మరి ఆయన సన్నిధిలో మరి సంపూర్ణ సంతోషం ఉంటుందంట. ఈ దినాల్లో మరి సంతోషాన్ని అపహరించే దినాల్లో ఉంటున్నాం కదండి. మనము ప్రేమ చల్లారే దినాల్లో ఉంటున్నాం. మనకు మరి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆ సంపూర్ణ సంతోషం, ఆయన యొక్క ప్రేమను సంపూర్తిగా పొందగలిగేటువంటి స్థితిని మనము ఎదగాలంటే మనకు జ్ఞానం ఉండాలి. ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు, ఆత్మీయమైన జ్ఞానం కలిగిన వారమై ప్రభు సన్నిధిలో మనం కనపడుతూ మరి ప్రభు నుండి వచ్చే ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని పొందుతూ ప్రభు యొక్క రాకడలో ఎత్తబడి అసలైన స్థితి అది. మరి రాకడలో ఎత్తబడగల మరి ఎంత మరి ఈ లోకంలో ఉండగా ఎంత నీతిగా బతికినా, ఎంత సంతోషంగా బతికినా మనము ఆ రాకడలో గనక ఎత్తబడలేకపోతే ఇక్కడ మిగిలిన వారికి వచ్చేటువంటి ఆ 7 ఏండ్ల శ్రమల పాలై మనము మరి ఏ పరిస్థితిలోనైనా తప్పిపోయే అవకాశం ఉంది. మరి ఎంత మంచిగా ఉన్న వాళ్ళం కూడా ఒక చిన్న కష్టం రాగానే ఏం చేస్తామంటే దేవుని నుండి దూరం అయిపోతాం. దేవునిలో ఉండబట్టే నాకు ఇలా అయింది, దేవునిలో ఉండబట్టే ఎట్లా అయింది అని మరి చాలా మంది అందరూ అంటా ఉంటారు. నువ్వు అనవసరంగా దేవుని నమ్ముకున్నావు, అందుకనే నీకు ఎట్లా అయింది అని ఎట్లాగా మనలను దారిలోండి తప్పించే వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి. కాబట్టి వారందరికీ మరి 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 మన జీవితాన్ని బట్టి మరి వాళ్ళని కూడా వెలుగులోనికి రప్పింపబడాలంటే మొదట మనము ప్రభు సన్నిధిలో కనపడాలా, దేవునితో నివాసం చేయగలగాల. మనం ఎప్పుడు ప్రభు అంట దేవుని యొక్క నివాసము మనుషులతో కూడా ఉంటుందంట. వారితో పాటు ఆయన కాపురం ఉంటాడంట. కాబట్టి మనతో ఆయన కాపురం చేయాలంటే ఆయన యొక్క నివాసం మన మధ్యకు రావాలంటే మనం ప్రభు సన్నిధిలో కూర్చోగలిగి ఉండాలి. అట్టి స్థితిలోకి మనం అందరం నడిపింపబడగలిగి ఉండాలి. అట్టి జ్ఞానాన్ని కలిగినటువంటి హృదయం కలిగిన వారమైతే మనము అన్ని పరిస్థితుల్లోనూ మరి మనం ఎదుటి ఉన్న ప్రతి ఒక్క పరిస్థితి మన కంటికి ఎంతో రమ్యమైంది, విలువైంది అన్న వాటిని కూడా మనం తప్పించుకోగలుగుతాము. మరి ఆ అమ్మగారు కూడా అంతేనండి. మరి దేవుని సన్నిధి, దేవుని గురించి ఇచ్చినటువంటి ప్రతి విధమైన బౌంటీని అనుభవిస్తుంది. ప్రతిదినము ప్రభుతో మాట్లాడుతున్నారు. కానీ ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క ఒక్క చిన్న ఫలము ఆమె దృష్టికి రమ్యమైనదిగా కనపడినప్పుడు ఆమె ఉన్నటువంటి ఆ యొక్క బౌంటీలోండి బయటకు మరి త్రోసివేయబడుతుంది ఆవిడ. కాబట్టి మనం కూడా ప్రభు సన్నిధిలో ఉండి ఎంతో సంతోషంగా ఉన్నాము, మాకు ఇంత బాగుంది, ఇలా ఉంది, అలా ఉంది అని అనుకునే మారము ఈ లోక సంబంధమైన ఒక చిన్న
మరి చిన్న చిరుగులాంటిది చిన్న మరి కన్నము కనుక మనకి కుండలో ఉన్నట్లయితే, లేకపోతే మన బట్టలో ఒక చిన్న చిరుగు ఉన్నట్లయితే మనకున్నటువంటి సమస్తాన్ని పోగొట్టుకునే స్థితిని వస్తుంది మనకి. కాబట్టి మనము ప్రభు సన్నిధిలో ఉన్న మనము మలుకు కలిగి జాగ్రత్తగా ఉండాలి. మన వస్త్రాన్ని కాపాడుకోగలిగిన స్థితిలో ఉండాలి. వారు మహిమ వస్త్రాన్ని పోగొట్టుకున్నారంట ఆది దంపతులు. ఎందుకంటే వారు చేసిన ఒక చిన్న పని మాత్రమే. మరి ఆవిడేమో ఏదో తప్పు చేసేసి ఇంకేదో చేయలేదు. కానీ దాన్ని చూచి అది రమ్యంగా ఉన్నదని ఆవిడ ఎప్పుడైతే అనుకుందో, అంటే ఈ లోకము ఎంతో రమ్యంగా కనపడుతుంది. దెయ్యం ఏం చేస్తుంది అంటే దేవుడి నుండి మనలను దూరం చేయటం కొరకు ఇటువంటి రమ్యమైన స్థితులను మనకు కళ్ళెదుట కనిపించేస్తూ వాటి మీద మనం ధ్యాస ఉంచేలాగా, ప్రభువు నుండి మనం తొలగిపోయేలాగా చేసి ఆ పాపంలో పడవేస్తుంది. పడే వరకు కూడా అది పెద్ద పాపం అని మనకు అనిపించదు. మన కాలు జారే స్థితిలో ఉన్నప్పటికీ, కారు జారే ప్లేస్ లో ఉన్నప్పటికీ మేము పడంలే, మేము నుంచున్నాము, బాగున్నాము అనుకున్నట్లయితే మనము ఖచ్చితంగా పడిపోయిన తర్వాత కానీ ఆ యొక్క విపరీతమైన పరిస్థితి ఏంటో మనకు అర్థం కాదు. కనుక పడకముందే, అటువంటి జారు స్థలాల్లో మనకు వెళ్ళక ముందే మెలుకోగలిగిన వారమే మన వస్త్రాలను కాపాడుకునే స్థితిలో నిత్య జీవనకు వారసులగుటకు మనము పిలువబడ్డాము. కాబట్టి అటువంటి నిత్య జీవాన్ని పొందుటకు మనము చేయవలసిన ప్రతిది కూడా ప్రభు సన్నిధిలో చేసి, ఆయనకి ఇష్టమైన రీతిలో ఉంటూ, ప్రభు సన్నిధిలో అనుదినము కనపడుతూ, ఆయన చేత శుద్ధి చేయబడుతూ, మనము ప్రతి విషయంలో ఆయన రూపంలోనికి మార్పు చెందవలసినగా వారమై ఉంటుండగా మనము మరి అట్టి స్థితిలోకి మనము నడిపింపబడదుము గాక. మరి పరిశుద్ధాత్మ చేత మనకు ఇవ్వబడిన అలంకారాలు ధరించుకొని మరి ప్రభువుకి ఇష్టమైన రీతిలో మనము మలుచుకునేలాగా ప్రభు మరి పరిశుద్ధాత్మను మనకు అందించుండగా మనం పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలో ఉండి ఆయన చెప్పినట్లుగా చేస్తూ ప్రభువుకి ఇష్టమైన రీతిలో మనం అందరం నడుచుకుందాం గాక. అటు ధన్యతలో మనం అందరం నడవాలని, పెండ్లి కుమార్తె వరుసలోకి మనం తయారు కావాలని, మన సిద్ధులలో మరి ఎక్కువగా నూనెను మరి ఎక్స్ట్రా నూనెను తీసుకుని వెళ్ళారంట వాళ్ళు. అటువంటి స్థితిలో మనమందరం ఉండనట్లు దేవుడు మనకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్. మనము సన్నిధి చేసుకుందామండి. సన్నిధిలో ఉన్న మనమందరం ప్రభు యొక్క సన్నిధానానికి వచ్చిన ప్రతి బిడ్డ మన ఎదుట ప్రభు సింహాసనాసీనుడై ఆయన నివాసము మన మధ్య ఉండాలని ఆశపడుతున్న మన ప్రభు మన మధ్యకు వచ్చి ఉన్నారని విశ్వసించి మన ఎదుట ఉన్న ఆయనను మన మామూలు కన్నులతో చూడలేని మనం ఆత్మీయ నేత్రాలతో ప్రభువును చూడటకు ప్రయత్నిద్దాం. ఆత్మీయ నేత్రం తెరుచుకుని ఆశతో ఆయన తట్టు చూద్దాం. మన కన్నులకు ఉన్న పొరలను తొలగించగలిగే శక్తి గల తండ్రి యొక్క పాద సన్నిధిలో ఉన్న మనము మనోనిదానం కలిగిన వారమై మన మనసును ప్రభువు మీద మాత్రమే కేంద్రీకరించుకుని మనం ముందుకు సాగుదాం. మనోనిదానం కలిగిన మనము ప్రభు పాద సన్నిధిలో ఉన్న మనము మన పాపములను ఒప్పుకుందాము. ప్రతిదినము స్నానం చేసినాను మన శరీరం మీద ఏ విధముగా మంట పేరుకుంటుందో అదే విధముగా మనలో పాప సంబంధమైనటువంటి స్థితిలో పుట్టిన మనము ప్రతి దినము కడుగుకున్నాను, ప్రతి దినము క్రొత్త పాపములు పేరుకొని మరి మనలను అసహ్యునిగా చేయకముందే ప్రభు సన్నిధిలో వాటిని ఒప్పుకొని కడుక్కుందాం. పేరబెట్టుకుంటే మనము అవి దుర్వాసనతో కూడి మనము
మనం ఆయన సన్నిధిలో నిలవలేని స్థితికి రాకుండానట్లు ఏ నాటి పాపం ఆనాడే మనం ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రభు మాత్రమే మనల్ని పాపముల నుండి క్షమించగలిగే శక్తి గల దేవుడు. ఆయన మాత్రమే ఈ స్థితి నుండి మనల్ని తప్పించగలిగిన దేవుడు. పాపములు క్షమించటకు మనిషి కుమారునికి అధికారం ఉన్నదని మరి ప్రభు చెప్తున్నారు. ఆయన మాత్రమే మన పాపములను క్షమించగల శక్తి గల దేవుడు. నేనేం పాపం చేయలేదు, నాకేం తెలీదు, నేను మంచిగా ఉన్నాను, మంచిగా బతుకుతున్నా అనుకుంటాం. కానీ మనకు తెలియనటువంటి విషయాల్లో మనం ఎన్నో పాపములు చేస్తూ ఉంటాం. ఊహ చేత గాని, చూపు చేత గాని, వినికిడి చేత గాని, హృదయంలో ఆలోచన చేత గాని ఏ విధమైన పాపము మనకు అంటకుండానట్లు ప్రభు సన్నిధిలో ఉన్న మనమును ప్రభు తన ఆత్మచేత నింపగల శక్తి గల దేవుడు. ఎటువంటి పాపం మనకు అంటకుండా కాపాడగలిగిన దేవుడు. ఆయన సన్నిధిలో ఉన్న మనము ప్రతి పాపమును ఒప్పుకుందాం. పాపములను ఒప్పుకున్న మనము తీర్మానం చేసుకుందాం. నాయన, ఇప్పటి వరకు జీవించిన జీవితాన్ని బట్టి నేను క్రొత్త జీవితంలోకి నీ యొక్క ఆత్మచేత నింపబడిన స్థితిలోనికి రావాలని నేను తీర్మానించుకుంటున్నానయ్యా. కనుక నువ్వు కడిగి వేసిన ఈ ప్రతి పాపం మరలా నాకు అంతకుండునట్లు ప్రభా నాయన నువ్వు సహాయం దయచేయి తండ్రి. మా తీర్మానంలో మేము నిలిచి బలంగా నీలో నాటబడినట్లు మాకు కృపను అనుగ్రహించమని ప్రభువుని వేడుకుందాం. మన పాదములను సమాధాన మార్గంలో నిలపగలిగిన శక్తి గల తండ్రి, మనలను జీవ మార్గంలో నిలపగలిగిన శక్తి గల తండ్రి, మనలను యథార్థ మార్గంలో నిలపగలిగిన శక్తి గల తండ్రి, జ్ఞాన మార్గములలో నడిపించగలిగిన శక్తి గల తండ్రి. ఆ తండ్రి సన్నిధిలో ఉన్న మనము అట్టి మార్గంలో నడుచుటకు ప్రభా నేను తీర్మానించుకున్నానయ్యా. కనుక నా కాపరివై నన్ను ముందుకు నడిపించు ప్రభా అని ప్రభువుని వేడుకుందాం. సత్యవంతుడవు ప్రభా, నీ లక్షణాలు నీ రూపంలోకి నేను మారాలంటే నీ లక్షణాలు కలిగి ఉండాలి నాయన. నీ బిడ్డలముగా జీవించాలని మేము తీర్మానించుకున్నాం ప్రభా. నీ దివ్య లక్షణాలు మాలో నింపండి రాజా అని ప్రభుని వేడుకుందాం. మనం తీర్మానించుకున్న మనము ప్రభువునకు మనము సంపూర్తిగా సమర్పించుకుందాం. మనం శుద్ధి చేయబడాలంటే మన చేతకాని ఎన్నో ఉంటాయి. పాపములు క్షమించుటకు ప్రభువుకు మాత్రమే మరి శక్తి ఉంది. మనల్ని కడగాలంటే, పవిత్రపరచాలంటే ప్రభు మాత్రమే చేయగలరు. కనుక ప్రభువునకు సంపూర్తిగా మనల్ని సమర్పించుకుని ఆయన చేత శుద్ధి నందుటకు, ఆయన రూపంలో మనం మారటకు కావాల్సినటువంటి ప్రతి విధమైన ఆయన లక్షణాలను మనలో నింపుటకు
ప్రభువునకు పూర్తిగా సమర్పించుకుందాం. నాయన, ఈ గాఢాంధకారటువంటి లోయ లాంటి ఈ లోకంలో మేము నడుచుచున్నప్పుడు తండ్రి నాయన, నీవు మాతో ఉన్నట్లయితే, నీ యొక్క సన్నిధిని మాతో ఉంచినట్లయితే, ప్రతి విధమైన కీడు నుండి మమ్మల్ని తొలగించగల శక్తి గల తండ్రి, నీకు వందనాలయ్యా అని ప్రభుకు వందనాలు చెల్లించుకుందాం. ఆయనకు మనల్ని మనం సమర్పించుకోవటం వల్ల, ఆయన యొక్క స్వాధీనంలో మనం ఉండటం వల్ల, చీకటిలో నుండి మనల్ని తప్పించగల శక్తి గల దేవుడికి మనల్ని మనం అప్పగించుకోవటం వల్ల మనము సురక్షితంగా ఉండగలము. క్షేమ మార్గంలో మనల్ని నడిపించగలరు ప్రభు. మన స్వనీతి మనకు ఏ మాత్రమునో ఉపయోగపడినటువంటి దినాలు కనుక ప్రభు నీతి మీద ఆధారపడి ఆయన చెప్పినట్లుగా చేస్తూ మనం ముందుకు సాగవలసిన వారమై ఉండగా, ప్రభువునకు మనము సంపూర్తిగా సమర్పించుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. ప్రభువునకు సమర్పించుకున్న మనము ప్రభుని వేడుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ రూపంలోకి మేము మారాలంటే నాయన, నీ ద్వారా తప్ప మాకు వేరే మార్గం లేదు ప్రభా. మీరు మొదటగా మాకు ఇచ్చారయ్యా నీ లక్షణాలన్నీ, నీ మహిమను మాకు ఇచ్చారయ్యా, నీ మహిమతో మమ్మల్ని కప్పారయ్యా. కానీ మా స్వనీతి చేత, మా దురాశల చేత ప్రభా నాయన, నీకంటే ఎక్కువగా నా తండ్రి, నీ మాట కంటే ఎక్కువగా నాయన మా సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకుని మేము చేసిన క్రియలను బట్టి తండ్రి నాయన, మేము నీలోండి పడిపోచుండగా నా ప్రభా మమ్మల్ని లేవనెత్తండి. మేము పడిన గుంటలోండి లేవనెత్తండి నాయన, మమ్మల్ని గుంటలోండి విడిపించండి ప్రభా. నీలో నిలబెట్టుకోండి నాయన. నువ్వు మాకు కాపరివై మమ్మలను నడిపించండి ప్రభా అని ప్రభువును వేడుకుందాం. ఈ అంధకార సంబంధమైన ఈ లోకంలో నాయన, నీ వాక్యం అనే వెలుగులో ప్రభా మేము నడవగలుగుటకు ప్రభా మాకు శక్తిని దయచేయండి తండ్రి. నీ వాక్యాన్ని అనుదినము పఠిస్తూ నా ప్రభా వాక్యపు వెలుగులో మేము ముందుకు సాగగలుగుటకు నా తండ్రి నాయన మాకు సహాయం దయచేయండి. జ్ఞానము చేత మమ్మలను నడిపించండి ప్రభా అని ప్రభువును వేడుకుందాం. నీతి మార్గంలో నిలబెట్టగలిగిన శక్తి గల తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. మమ్మలను నీ మార్గాల్లో నిలుపుకోండి ప్రభా అని ప్రభువుని వేడుకుందాం. నీ సన్నిధిలో అనుదినము కనపడగలిగేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. అట్టి జ్ఞానం కలిగిన వారమై పైనున్న వాటిని వెతకగలుగుటకు ప్రభా నాయన, మాకు ఇచ్చిన 24 గంటల్లో కనీసం 1 గంట అయినా తండ్రి నాయన నీ సన్నిధిలో నాయన నీతో సహవాసం చేయగలిగిన స్థితిని మాకు దయచేయి తండ్రి అని ప్రభుని వేడుకుందాం.
నాయనా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని సెలవిచ్చాను తండ్రి. నిత్యము సుఖములు కలవట ప్రభా నీ కుడి చేతిలో కనుక నాయన నీవిచ్చేటువంటి ఆ సుఖాలను మేము పొందగలగాలంటే, అట్టి నిత్య సంతోషం మేము పొందగలగాలంటే నాయన ప్రభా నీ సన్నిధిలో మేము కనపడాలి కనుక నాయన మమ్మలను నీ సన్నిధిలో నిలబెట్టుకున్న తండ్రి, ఈ ప్రకారము ప్రతి దినము నీ సన్నిధిలో మేము కనపడగలుగుటకు, నీతో సహవాసము చేయగలుగుటకు, నీ రూపంలోనికి మార్పు చెందగలుగుటకు ప్రభా నీ బిడ్డలమైన మాకు సహాయం దయచేయండి నాయన అని ప్రభుని వేడుకుందాం. మేమే కాదు తండ్రి, మా కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా ప్రభా, సభ్యురాలు నాయన, ప్రతి వ్యక్తి కూడా ప్రభా నా తండ్రి నాయన ఆ విధముగా నీ సన్నిధిలో కనపడగలుగుటకు ప్రభా యెహోషువ గారు చెప్పినట్లుగా నేనును నా కుటుంబము వారి నీతి సూర్యుడైన ప్రభును కొలుస్తామని సెలవిచ్చినట్లుగా నా ప్రభా నీతి సూర్యుడా మా హృదయాల మీద నా తండ్రి నాయన నీ వెలుగును ప్రసరింపచేయండి తండ్రి. మేము లేచి నా ప్రభా మేము తండ్రి తేజరిల్లగలుగుటకు ప్రభా, అనేకులను నీలోనికి నడిపించగలుగుటకు ప్రభా మాకు సహాయం దయచేయండి నాయన అని ప్రభుని వేడుకుందాం. మా కుటుంబములలో ఒక్క డెక్క కూడా విడవకుండానట్లు ప్రభా నా తండ్రి విడవబడకుండానట్లు నాయన నీ కృప చేత మమ్మలను రక్షించుకో రాజా అని ప్రభుని వేడుకుందాం. ప్రభుని వేడుకున్న మనము ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవాది దేవా నా తండ్రి, ఇన్ని దినాలుగా ప్రభా మేము పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు మమ్మలను సజీవ లెక్కలో ఉంచుకున్న తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలయ్యా అనే స్తుతులు చెల్లిద్దాం. మాకు జీవ మార్గాన్ని బోధించుటకు ప్రభా నా తండ్రి నువ్వు నిశ్చయించుకుని నాయన మేము తప్పిపోకుండా మా వల్ల నీ కృపను కనపరుస్తూ నీ ఆత్మ సహాయం చేత మమ్మల్ని నడిపించుచున్న తండ్రి నీకు వందనాలయ్యా అని ప్రభువునికి వందనాలు చెల్లించుకుందాం. జీవ మార్గంలో నడిపించే తండ్రి నీకు వందనాలయ్యా. యథార్థ మార్గంలో నడిపించే తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. నీ జ్ఞానం చేత మమ్మలను వెలిగించుచు జ్ఞాన మార్గాల్లో నడిపించుచున్న తండ్రి నీకు వందనాలయ్యా. నీ ఉపదేశాన్ని మాకు బోధించుతున్న తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. నీ యొక్క రూప లక్షణాలు మాకు అద్దుతున్న దేవా నీకు వందనాలయ్యా. పెండ్లి కుమార్తెగా తగిన సిద్ధపాటును ప్రభా నాయన మాకు దయచేయటకు ప్రభా నాయన నీవు పడుతున్న ప్రయాస అంతటికే నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా అని ప్రభుకి వందనాలు చెల్లించుకున్నాం. ప్రభు పడే ప్రయాసకు ఏమన్నా ఉపయోగం ఉండేలాగా మన జీవితాలు ఉండేయా? మన జీవితాలు ఆయన ప్రయాసకు తగిన ఫలితాన్ని మనం ఇవ్వగలిగిన స్థితిలోకి మనల్ని మార్చాలని పరిశుద్ధాత్ముడు చేస్తున్న ప్రతి ప్రయత్నానికి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. నీ సన్నిధిలో కూర్చోవాలనే జ్ఞానయుక్తమైన తలంపు మాకు దయచేసిన దేవానికి వందనాలయ్యా. మాకు సంపూర్ణ సంతోషాన్ని దయచేయాలనేటువంటి నీ ఆలోచనకై నీకు వందనాలయ్యా. నీ యొక్క దీవెనలతో ప్రభా మేము నింపబడినట్లు ప్రభా నాయన నీ మందిరంలో పచ్చని ఒలీవ చెట్ల వల్ల మేము ఉండగలుగుతాకు ప్రభా నాయన
నీవు ఉద్దేశించిన ఉద్దేశాలకై నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. చిరకాలము నీ మందిరంలో మేము నివాసం చేయగలిగే స్థితిని మాకు ఇవ్వటకు నాయనా మమ్మలను సిద్ధపరచున్నందుకు నీకు వందనాలయ్యా. గాఢాంధకారపు లోయలలో మేము సంచరించినను నీవు మమ్మలను విడవక మా ఎడల కృప చూపుచు నీ దుడ్డకరతో దండంతో నైనా మమ్మలను ఆదరించుచున్న విధానానికే నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా గిన్నె నిండి పొర్లేలాగా నాయన మా జీవితాలను మార్చుచున్న దేవానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. క్షణికమైన కూటు కొరకు నాయన ఒక్క పూట కూటు కొరకు నాయన జ్యేష్ఠత్వాన్ని వదులుకున్న ఏసేపు వల్లే బ్రష్లుగా ఉండకండి అని మాకు బోధించుచు నాయన మమ్మలను సరైన మార్గంలో నడిపించుచున్న తండ్రి, నిత్య జీవం కొరకు నా తండ్రి మేము మమ్మలను సిద్ధపరచుచున్న తండ్రి నీకు వందనాలయ్యా. మాతో సహవాసం చేయటకు నాయనా నువ్వు ఆశపడుతున్న తండ్రి నీకు వందనాలయ్యా. మాతో నివసించుటకు నా తండ్రి నాయనా నా తండ్రి నువ్వు కోరిక కలిగి ఉన్నందుకు నీకు వందనాలయ్యా. నీ కృపకు మేమేమిచ్చి కూడా రుణం తీర్చుకోలేం ప్రభా. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారని సెలవిచ్చినట్లుగా నా ప్రభా అట్టి సజీవుల లెక్కలో మమ్మలను నిలవబెట్టుటకు నాయనా నువ్వు మాకు సహాయం చేస్తున్న తండ్రి, అట్టి ఉన్నతమైనటువంటి స్థితిలోకి మమ్మలను నడిపించుటకు నాయనా సంకల్పించి నాయన మా చేయి పట్టుకుని నడిపించుతున్న నీకు వందనాలయ్యా అని ప్రభుకు వందనాలు చెల్లించుకున్నాం. వందనాలు చెల్లించిన మనము ప్రభు సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా ఉందాం. సజీవం గల దేవుని సన్నిధిలో ఉన్న మనము, సజీవుడైన దేవునితో మాట్లాడటకు మనం వచ్చిన మనము ఇప్పటి వరకు మాట్లాడిన మనము ప్రభు మనతో ఏమి సెలవిస్తారో, ఏ విధంగా మనల్ని ఆదరిస్తారో, ఏ విధంగా మనల్ని నడిపిస్తారో ప్రభు సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా ఉండి ఆయన మనకు కనపడే దేవుడు, మాట్లాడే దేవుడని మన విశ్వాసంతో ఆయన తట్టు చూచుచు ఆయన మనతో ఏమి చెప్తారో దాన్ని వినగలిగిన చెవిని గలగారమై కొద్దిసేపు మనం మౌనంగా ఉందాము. మన బాహ్య నేత్రములు మూసుకొని ఆత్మీయ నేత్రాలు తెరుచుకుని ప్రభు తట్టు తేరి చూద్దాం.
వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకు వందనాలయ్యా. ఇప్పటి వరకు మా కార్యక్రమం అంతటినీ నీకు ఇష్టమైన రీతిలో జరిపించుకున్న తండ్రి నీకు వందనాలయ్యా. నీ సన్నిధిలో మమ్మల్ని కూర్చుండి పెట్టుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నీ సన్నిధి యొక్క మరి తండ్రి నాయన విలువను మేము గుర్తించిన వారమై ప్రభా నా తండ్రి అనుదినము నీ సన్నిధిలో కనబడగలుగుటకు మాకు యోగ్యతను కలుగు చేసి నా ప్రభా నాటి ధన్యతను మేము పొందగలుగుటకు మాకు సహాయం దయచేయమని మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. నీకు వందనాలు. పరిశుద్ధ పరమ తండ్రి నాయన మరి తండ్రి ఇప్పుడు తండ్రి జరగబోయే చిన్నపిల్లల ప్రార్థన అంతట్లోనూ మీరు తోడేయండి. ప్రార్థన చేస్తున్న బిడ్డలను దీవించండి ప్రభా. రేపటి నుండి జరగబోయే జరిమే ప్రేయర్స్ లో కూడా మీరు తోడేయండి ప్రభా. ఈ యొక్క తండ్రినే మాకు ఇచ్చినటువంటి ఏసయ మినిస్ట్రీస్ గా నీకు వందనాలు. దాంట్లో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని పేరు పేరును దీవించి ఆస్వాదించి నీ నామ మహిమార్థమే మమ్మల్ని వాడుకొనమని, మా ఈ కార్యక్రమం అంతటి వల్ల నిన్ను మహింపరచుకోమని నా ప్రభా. సమస్త విషయాల్లో నీవే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.